బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ఈరోజు జూలై 11, 2024 అంటే 10 సంవత్సరము జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డే అనేది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా అంటే జనాభా పెరుగుదల వల్ల వచ్చే దుష్ఫలితాలు, దానివల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల సమస్యలు, మౌలిక వసతులు కావచ్చు, జనాభా పెరుగుదల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, చిన్న కుటుంబమే పరిమిత కుటుంబమే సంతోషదాయకం అని చెప్పి స్లోగన్స్తో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల యొక్క తగ్గించడానికి చేయాల్సిన పద్ధతులన్నిటి కూడా వైద్య ఆరోగ్య తరఫున ప్రజలకు అవేర్నెస్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేయడము, ఈ జనాభా పెరుగుదల వల్ల వచ్చే దుష్ఫలితాలందరికీ వివరించడము, అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నిర్వహించే ఈ ఏవైతే తాత్కాలిక పద్ధతులు, శాశ్వత పద్ధతులు ఏవైతే కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముఖ్యంగా తాత్కాలిక పద్ధతిలో ఓరల్ పిల్స్, కాపర్ టీ వేసుకోవడము, సో వీటన్నిటిని కూడా ముఖ్యంగా అంతరా ఇంజెక్షన్స్, వీటన్నిటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడము, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంలందరూ కూడా ఈ పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కుటుంబ నియంత్రణ శాశ్వతంగా చేయించడానికి వారికి అవగాహన కల్పించడము, అలాగే మోటివేట్ చేసి ఆపరేషన్ కూడా వాళ్ళందరినీ ఒప్పించి చేయించాల్సిన బాధ్యత ఈ యొక్క మంత్ జూన్ 1 నుంచి జూలై 14 వరకు క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అందరికీ దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి పిఎస్సిలో, ప్రతి విలేజ్ క్లినిక్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఈరోజు మేమంతా కూడా ఈ ర్యాలీ నిర్వహించి ప్రజలను మరింతగా ఈ జనాభా పెరుగుదల వచ్చే దుష్ఫలితాలు ఆర్థికంగా, సామాజికంగా మరియు ఈ తిండి, బట్ట, ఈ హౌస్, గూడు అనేటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి జనాభా తగ్గించడానికి మనమంతా కూడా కృషి చేయాలని మరింతగా